హలో బాబాయిలు ఏంది ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనమైతే ఇవాళైతే ట్రెక్కింగ్ చేయడం కొంచెం భయ్య ఫారెస్ట్‌లో అయితే మనమైతే చికెన్ కర్రీ వండుదామని రెడీ అయ్యాను. నేనైతే మా చికెన్ కర్రీకి కావాల్సిన మొత్తం అన్ని మా ఫ్రెండ్స్ నేను మొత్తం అందరూ కలిపి చూస్తున్నారు. ఆ పొయ్యి మంట వెలిగించేసాం. పక్క నుంచి చూసారా మనకి రివర్ కూడా ఉంది. మనకి ఏ వాటర్‌తో ప్రాబ్లమ్ లేదు. సరే అని చెప్పేసి నేను మా వాళ్ళందరం అయితే రెడీ అయిపోతున్నాం. ఈలోపు మా వాళ్ళైతే పొయ్యి వెలిగించారు భయ్య. నేనైతే మాత్రం చికెన్ కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ మొత్తం తీసుకెళ్ళి ఆ రివర్ దగ్గరికి అడుగుతున్నాను భయ్య. ఇలాగ ఫ్రెష్‌గా వండుకోవడం అంటే నాకు చాలా ఇష్టం భయ్య. చూస్తున్నారు మనం అంతా నేచర్‌ని ఉపయోగించుకుంటున్నాం. ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏమీ కాదు. సర్లే అని చెప్పేసి మొత్తం అన్ని ఐటెమ్స్ అన్నీ తీసుకొని వచ్చేలోపు ఈలోపు మా వోళ్ళైతే పొగ పెట్టేశారు భయ్య. సర్లే అని చెప్పిన తర్వాత ఇంకేటుంది చేసిన తర్వాత రివర్‌లోకి తీసుకొనెళ్ళి చికెన్ మొత్తం కడిగేసి ఉప్పు, కారం వేసుకొని మొత్తం దగ్గరికి ఏసుకున్నాం భయ్య. చూస్తున్నారా ఉప్పు, కారం అయితే మనం బాక్స్‌లో తెచ్చుకున్నాం. ముందు ఎలాగ ఏసుకోవాలో ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉప్పు, కారం అంతా ఏసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి భయ్య. ఏసుకున్న తర్వాత లైట్‌గా చూస్తున్నారా కారం ఎంత ఘాటుగా ఉంటదో ఇది గాని డైరెక్ట్ తింటే మాత్రం పోతారు భయ్య. సర్లే అని చెప్పిన తర్వాత ఉప్పు కూడా ఎతుక్కుంటున్నాం. ఉప్పు మా వోడు పొట్లం కట్టాడంట. సర్లే అని చెప్పిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను భయ్య. చూస్తున్నారా? కారం, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరికి కలుపుకోవాలి భయ్య. సర్లే అని చెప్పి కలుపుకోబడికి వాళ్ళు పక్క నుంచి మా వోళ్ళు నవ్వుతున్నారు భయ్య. ఫస్ట్ టైం మనం ప్రయోగం చేస్తున్నాం ఏమైనా అవుద్దని. సర్లే అని చెప్పి కోడి తోడ తీసుకొని కోడి తోడకు మొత్తం ఉప్పు, కారం రాసేసాను భయ్య. ఇదేట్రా వింతగా తింటున్నారు, వింత వింతగా చేస్తున్నారు అనుకోకు భయ్య. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం భయ్య. మీరు కూడా ఇంటి దగ్గర ఉంటే ఇలాగా ఈ ఫ్రెండ్స్‌తో కలిపి ఎంజాయ్ చేయండి. సర్లే అని చెప్పేసి కోడి తోడకు మాత్రం గట్టిగా కారం అంటించాను భయ్య. ఎందుకంటే మనం కారం ఎక్స్ట్రా తెచ్చాం కదా భయ్య దానివల్ల. సరే అని చెప్పేసి మొత్తం కోడి తోలు 2 దగ్గరికి నూరేసాను భయ్య. ఈ తోడ బదులు మా ఫ్రెండ్ తోడ తీసేస్తే బెస్ట్ అనిపించింది. రూ. 280 పెట్టి కొన్నాను భయ్య చికెన్ అయితే. సర్లే తింటే పర్వాలేదు లేదంటే వేస్ట్ అయిపోద్దని అదొక భయం భయ్య. సర్లే అని చెప్పిన తర్వాత ఇంకేముంది కోడి తోలు 2 దగ్గర చేసింది మొత్తం అంతా రాసిన తర్వాత మా ఫ్రెండ్స్ పక్క నుంచి నవ్వుతున్నారు. "నీవి యూట్యూబ్ కాదు గానీ ఏంట్రా ఈ వీడియోస్ అన్నీ చెత్త చెత్తగా ఉంటున్నాయి" అని అనుకుంటున్నారేమో. మనమైతే ఒక పెద్ద వంట మనిషిని అవుదాం అనుకుంటున్నాను భయ్య. అని చెప్పేసి ఈలోపు అయితే ఇక్కడితో వీడియో అయిపోయిన మా వోడు లాస్ట్‌న ఆయిల్ ఇప్పుడేస్తున్నాడు భయ్య. మళ్ళీ ఇంకో ట్రిప్ మళ్ళీ ఇంకో తొడగేద్దాం అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను భయ్య. చేసిన తర్వాత ఇంకేముంది భయ్య ఇంకో తొడకైతే అంటించి దీన్ని మొత్తం అన్నీ పెట్టేసి పెరుగు మొత్తం చేసి పెరుగులోకి లైట్‌గా తొడలకి రెండిట్లు పెరుగెడితే మ్యాగ్నెట్ అవుతదంట భయ్య. సర్లే అని చెప్పి మ్యాగ్నెట్ అయ్యేప్పటికి ఈలోపు పక్క నుంచి మా వోడైతే నవ్వుతుండు. పెరుగుతో చికెన్ కర్రీ ఎట్రా అని అనుకుంటున్నారేమో పెరిగేస్తే చాలా సూపర్‌గా ఉంటది భయ్య చికెన్ కర్రీలోని. మొత్తం 2 తోడలు పెట్టి పెరుగు ప్యాకెట్ కూడా బొక్కడిపోయింది భయ్య. సర్లే అని చెప్పేసి చికెన్ తోడలకు మొత్తం అంతా పెరుగు రాసేసి పొట్లం చుట్టూ పక్కనెడదాం అనుకున్న బోడికే మా వోడేంచి కుక్కొట్టుకొని దెబ్బేసింది భయ్య పక్క నుంచి ముక్క. నవ్వుకున్నాను భయ్య కాసేపు. సర్లే అని చెప్పేసిన తర్వాత కోడి తోడలు రెండిట్లకి మొత్తం అంతా పసుపు, కారం మొత్తం అంతా ఇంకిపోయింది. పెరుగు కూడా మొత్తం నీట్‌గా సూపర్‌గా మ్యాగ్నెట్ అయిపోయింది. చూస్తున్నారా మన తందూరి చికెన్ చూడండి ఎలా రెడీ చేసేసానో శుభ్రంగా మ్యాగ్నెట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని పొట్లం పెట్టుకొని చూస్తున్నారా మీకు ఎలా అనిపించింది చూస్తున్నారా? ఇదైతే మొత్తం చుట్టేసాను భయ్య. పొట్లంలోని చుట్టేసిన తర్వాత ఈలోపు మా వోళ్ళైతే పొయ్యి వెలిగించే ప్రారంభం చేసేసారు. సర్లే అని చెప్పి పొయ్యి మంటకి ఇంకా అవ్వలేదు. అవ్వకపోవడంతో మన పక్కన ఉన్న రివర్ అంతా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా? ఈ లొకేషన్ వచ్చి మన బెహ్రా కాలేజ్ బ్యాక్ సైడ్ మేఘాద్రి డ్యామ్ దగ్గర ఉంటుంది భయ్య.